మీరు ఒకరికి డబ్బు ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వగలరా లేదా అని ముందు చెక్ చేస్తారు కదా! స్టాక్ మార్కెట్‌లో కూడా అదే కాన్సెప్ట్. కంపెనీ అప్పు తిరిగి కట్టగలదా? అదే క్రెడిట్ రేటింగ్. ఇది కంపెనీకి ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిది. రేటింగ్ ఏజెన్సీస్ కంపెనీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్‌ని చెక్ చేసి ఇస్తాయి. ప్రాఫిట్స్, డెట్, క్యాష్ ఫ్లోస్ అన్నీ కన్సిడర్ చేస్తారు. ఈజీగా గుర్తుపెట్టుకోండి. ట్రిపుల్ ఏ అంటే వెరీ స్ట్రాంగ్, ఆల్మోస్ట్ జీరో రిస్క్ అన్నమాట. డబల్ ఏ ఆర్ ఏ అని ఉంటే స్ట్రాంగ్, స్మాల్ రిస్క్ ఉంటుంది. ట్రిపుల్ బి అంటే యావరేజ్, కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. డబుల్ బి అండ్ బిలో ఉంటే అది చాలా రిస్కీ అని మీనింగ్. డి అంటే ఆల్రెడీ డిఫాల్ట్, కంపెనీ ఇంట్రెస్ట్ టైం కి పే చేయలేదు అంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ లో ఉంది అని మీనింగ్. సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లో రేటింగ్ బాండ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాయి, ఎందుకంటే ఇన్వెస్టర్ ని అట్రాక్ట్ చేయాలి కాబట్టి. కానీ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఫైనల్ గా ఇన్వెస్ట్ చేయడానికి ముందు రిటర్న్స్ కాకుండా రిస్క్ కూడా చూడాలి. అందుకే క్రెడిట్ రేటింగ్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సివి రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.